హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే సాటర్డే నైట్ అనమాట. సో ఫ్రైడే రోజు కన్నప్ప మూవీ రిలీజ్ అయింది కదా. సో మా హస్బెండ్ సాటర్డే సెకండ్ షోకి చేశారనమాట టికెట్స్. సో తన ఆఫీస్ నుంచి వచ్చేసరికి 8 అవుతుంది కాబట్టి మాకు ఈ టైం అయితే కంఫర్ట్ ఉంటుందని సెకండ్ షోకి బుక్ చేశారనమాట. సో మేము ఇక్కడ మణికొండ నుంచి మూసాపేట వెళ్తున్నామండి. సో టికెట్స్ చాలా కష్టమైనవి అనమాట. సో మూసాపేటలో శ్రీరాములు థియేటర్ బుక్ చేశారనమాట. సో మూసాపేట వాళ్ళు ఎవరన్నా మన వీడియో చూస్తుంటే కామెంట్ చేయండి. సో ఈ శ్రీరాములు థియేటర్‌లో సెలబ్రిటీస్ కూడా అప్పుడప్పుడు వస్తుంటారు గదా! మీకు ఐడియా ఉందా? కామెంట్ చేయండి. సో మాకైతే ఈ ట్రాఫిక్‌లో మణికొండ నుంచి మూసాపేట ఎళ్ళేసరికి 1 అవర్ పట్టిందండి జర్నీ. ఈ ట్రాఫిక్‌లో వెళ్ళేసరికి. నిజంగా హైదరాబాద్‌లో అసలు ఏ టైంలో అయినా ట్రాఫిక్ ఉంటూనే ఉంటుందండి. సో ఫైనల్‌గా మేము 8:45కి స్టార్ట్ అయితే అక్కడికెళ్ళేసరికి 9:45 అయిందండి. సో 10కి షో స్టార్ట్ అయిపోయిందనమాట. అసలు ఈ మూవీ థీమ్ ఏంటంటే, ఒక నాస్తికుడు ఒక భక్తుడిగా చేంజ్ అయితే ఎలా ఉంటుంది అనేది స్టోరీ అనమాట. ప్రభాస్ గారి యాక్టింగ్, మంచు విష్ణు గారి యాక్టింగ్ అయితే చాలా బావుంటుంది. సో సెకండ్ హాఫ్‌లో ప్రభాస్ గారు వస్తారు. అసలు ఆయన వచ్చినప్పుడైతే అసలు విజిల్స్, కేకలు అసలు మామూలుగా లేదండి. థియేటర్ అంతా దద్దరిల్లిపోయిందనమాట. అసలు అందరూ ఫోన్స్‌లో వీడియో తీస్తూ, పేపర్స్ అన్ని చించి వేస్తూ, అందులో సెకండ్ డే కాబట్టి అసలు ఎంత రద్దీగా ఉందనమాట థియేటర్ అయితే. అసలు యాక్చువల్‌గా నేను రిటర్న్ వచ్చేటప్పుడు తీద్దాం అనుకున్నాను వీడియో, కానీ కుదరలేదనమాట. సో ఫైనల్‌గా 10-1 అయితే షో అయిందనమాట. సో 1కి మేము బయటికి బండి తీసుకునేసరికి అసలు 20 మినిట్స్ పట్టిందండి. అంతా ఫుల్ ఉన్నారు ఆడియన్స్ అయితే. సో ఫైనల్‌గా 1:20కి అక్కడ స్టార్ట్ అయితే మేము ఇంటికొచ్చేసరికి 2:30 అయిందండి. 2:30కి వచ్చేసేసి సో మాకు కొంచెం ఫ్రెష్ అయిపోయి మేము పడుకునేసరికి 3 అయిపోయిందనమాట. సో లార్డ్ శివ అంటే ఇష్టమున్న వాళ్ళు ఈ మూవీ ఖచ్చితంగా చూడాల్సిందే.